వెల్కమ్ టు మెగా టీవీ బన్నింగ్ టాపిక్. మోదీకి ప్రజాదరణ, ఎన్డీఏకు ఆధిక్యం అయినా యువతలో అసంతృప్తి ఎందుకు? పేపర్ లీకులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ఆగ్రహం ఉన్న మోదీ వైపే ప్రజలు మొగ్గెందుకు? 2026 మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బయటపడ్డ ఈ ఆసక్తికరమైన లెక్కలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. దేశ రాజకీయ ముఖ చిత్రంపై ఆసక్తికరమైన సంకేతాలను తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే బయటపెట్టింది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 326 స్థానాలతో మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 185 సీట్లు లభించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ రాజకీయ ఆధిక్యత మధ్య యువతలో అసంతృప్తి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు యువతను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పరీక్షల నిష్పాక్షికతపై 40% మంది యువతకు నమ్మకం లేదని సర్వే వెల్లడించింది. మరో 27% మంది పరీక్షా వ్యవస్థపై చాలా తక్కువ విశ్వాసం ఉందని చెప్పారు. దీంతో మొత్తంగా 67% మంది యువత పరీక్షల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేసినట్టయింది. కేవలం 14% మంది మాత్రమే పరీక్షా ప్రక్రియ పూర్తిగా నిష్పాక్షికంగా ఉందని విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని 17% జెన్జీ యువత అభిప్రాయపడింది. రిక్రూట్మెంట్ వ్యవస్థ నమ్మదగలిగిందా లేదన్న భావన కూడా యువతలో కనిపించింది. ప్రభుత్వ వైఫల్యాల గురించి అడిగినప్పుడు రిగ్గింగు, అవినీతిని అడ్డుకోవడంలో వైఫల్యాన్ని 9.8% మంది ప్రధాన కారణంగా తెలిపారు. గత సర్వేలో ఇదే అభిప్రాయం కేవలం 1.4% ఉండటం గమనించదగ్గ పరిణామం. అంటే యువత అసంతృప్తి ఇప్పుడు కేవలం పరీక్షల పరవకే పరిమితం కాలేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు రాజకీయ హామీల కంటే అవకాశాలే కీలకంగా మారుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఉన్న ఆగ్రహానికి నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం మరింత బలం చేకూరినట్లు సర్వే చెబుతుంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగాన్ని 22.7% మంది ముందంజలో ఉంచారు. నిరుద్యోగ పరిస్థితి చాలా తీవ్రమైందని 42.3% మంది అభిప్రాయపడ్డారు. మరో 23.8% మంది పరిస్థితిని తీవ్రమైనదిగా అభివర్ణించారు. అంటే ఉద్యోగ అవకాశాల కొరత యువతలో ఎంతటి ఆందోళనను కలిగిస్తుందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణమే అతిపెద్ద వైఫల్యమని 23% మంది పేర్కొన్నారు. 15.9% మంది నిరుద్యోగాన్ని ప్రభుత్వ ప్రధాన వైఫల్యంగా గుర్తించారు. రోజువారీ ఖర్చులు గతేడాదితో పోలిస్తే మరింత భారంగా మారాయని 65% మంది చెప్పారు. ధరల పెరుగుదల కుటుంబ బడ్జెట్పై ప్రభావం చూపుతుందన్న సంకేతం కూడా ఇందులో కనిపిస్తోంది. ఇదే సమయంలో యువతలో మరో రాజకీయ ప్రయోగంపై కూడా ఆసక్తికరమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. పేపర్ లీకులకు వ్యతిరేకంగా విద్యారంగం కోసం జెన్జీ తరపున పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి సర్వేలో ఆశించినంత స్థాయిలో మద్దతు కనిపించలేదు. 39% మంది ఆ సంస్థ రాజకీయ పార్టీగా మారకుండా ఒత్తిడి సమూహంగానే పెంచాలని అభిప్రాయపడ్డారు. సీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటు వేయబోమని 43% మంది స్పష్టం చేశారు. అయితే 33% మంది మాత్రం ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చేతులు ఉన్నదాన్ని వదిలి చెట్టెక్కినట్టు కాకుండా ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగించడమే సరైన మార్గమని ఈ స్పందనలు సూచిస్తున్నాయి. యువతలో అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యక్తిగత ఆదరణ మాత్రం గణనీయంగా కొనసాగుతుంది. తదుపరి ప్రధానమంత్రిగా మోదీని ఎంపిక చేస్తామని 48.7% మంది ప్రజలు తెలిపారు. రాహుల్ గాంధీ 27.1%తో రెండో స్థానంలో నిలిచారు. సర్వకాలీన ఉత్తమ ప్రధానమంత్రి ఎవరనే ప్రశ్నలు కూడా మోదీ 41.1% మద్దతుతో ముందున్నారు. ప్రధానమంత్రి వ్యక్తిగత పనితీరు అద్భుతంగా ఉందని 51.3% మంది అభిప్రాయపడ్డారు. యూనిఫామ్ సివిల్ కోడ్కు 75% మంది మద్దతు తెలిపారు. చొరబాట్ల నియంత్రణకు 76.2% మంది అనుకూలంగా స్పందించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి 70.4% మంది మద్దతు పలికారు. కఠినమైన ఫిరాయింపుల నిరోధక చట్టానికి 64.4% మంది అనుకూలత వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అనే లక్ష్యంపై 57.6% మంది ఉత్సాహంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం పనితీరుపై 50.4% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అంటే పాలనపై కొన్ని రంగాల్లో విమర్శలు ఉన్నప్పటికీ మోదీ నాయకత్వంపై వ్యక్తిగత విశ్వాసం మాత్రం బలంగానే ఉంది. యువతకు ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత వంటి అంశాలు కీలకంగా మారిన జాతీయ స్థాయి నాయకత్వ విషయంలో మోదీ ఆధిక్యత కొనసాగుతుంది. ఈ వ్యత్యాసం భారత రాజకీయాల్లో ఓటర్ల ఆలోచన విధానం ఎంత సంక్లిష్టంగా ఉందో తెలియజేస్తుంది. ఒక చేత్తో చప్పట్లు పడవు అన్నట్టుగా పాలనపై అసంతృప్తి ఉన్నప్పటికీ నాయకత్వంపై విశ్వాసం కొనసాగడానికి ప్రజల ఆలోచనలో అనేక కోణాలు ఉన్నాయని ఫలితాలు చెబుతున్నాయి.
ఎన్డీఏకు అనుకూలమైన అంశాలతో పాటు సవాళ్లను కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే స్పష్టంగా చూపించింది. దేశ ప్రజాస్వామ్య పరిస్థితి ప్రమాదంలో ఉందని 46.7% మంది భావించారు. అయితే 41.6% మంది అభిప్రాయంతో విభేదించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై 40.9% మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి సంబంధించిన కీలక సంకేతంగా కనిపిస్తోంది. అయోధ్య రామమందిరంలో జరిగిన దొంగతనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసిందని 46.6% మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో E20 పెట్రోల్ మార్పులకు 58% మంది మద్దతు తెలిపారు. మత సామరస్యం పరిస్థితి మెరుగుపడిందని 34% మంది మాత్రమే భావించారు. మరో 29.5% మంది మత సామరస్య పరిస్థితి దిగజారిందని చెప్పారు. దీంతో సామాజిక అంశాలపై కూడా ప్రజల అభిప్రాయాలు ఏకపక్షంగా లేవని స్పష్టమవుతుంది. ఒకవైపు ప్రభుత్వ విధానాలకు మద్దతుగా కనిపిస్తుండగా మరోవైపు ప్రజాస్వామ్యం, ఎన్నికల విశ్వసనీయత వంటి అంశాలపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యువత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలన్న అవసరం కూడా ఈ సర్వే ద్వారా కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై నమ్మకం పెంచాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం రాబోయే కాలంలో రాజకీయ పార్టీలకు కీలక సవాలుగా మారనుంది. మొత్తంగా చూస్తే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే భారత రాజకీయాల్లో ఒకేసారి రెండు విభిన్నమైన ధోరణులను ప్రతిబింబిస్తుంది. ఒకవైపు ఎన్డీఏకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టే స్థాయిలో ప్రజా మద్దతు కనిపిస్తుంది. మరోవైపు యువతలో ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, ధరల పెరుగుదలపై తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రశ్నాపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తుపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్న అంశంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కూడా వేగం, విశ్వసనీయత పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలపడుతుంది. అయినా జాతీయ స్థాయి నాయకత్వం విషయానికి వస్తే నరేంద్ర మోదీ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. రాహుల్ గాంధీతో పోలిస్తే మోదీకి తదుపరి ప్రధానమంత్రిగా ఎక్కువ మంది మద్దతు తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో ఈసీసీ, చొరబాట్ల నియంత్రణ, ఒకే దేశం ఒకే ఎన్నిక వంటి అంశాలకు గణనీయమైన మద్దతు లభించింది. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంపైన సానుకూల స్పందన నమోదైంది. అయితే ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘం నిష్పాక్షికత, మత సామరస్యం వంటి అంశాలు ప్రభుత్వానికి ఆందోళన కలిగించే ప్రాంతాలుగా కనిపిస్తున్నాయి. సీజేపీ విషయంలో వచ్చిన స్పందనలు కూడా ప్రజలు ఉద్యమాలను వెంటనే రాజకీయ పార్టీలుగా చూడటం లేదనే విషయాన్ని సూచిస్తున్నాయి. అంటే సమస్యలపై ఆందోళనకు మద్దతు ఉన్నప్పటికీ దానిని ఎన్నికల ప్రత్యామ్నాయంగా అంగీకరించడానికి అందరూ సిద్ధంగా లేరని చెప్పవచ్చు. యువతను సంతృప్తిపరచాలంటే రాజకీయ నాయకత్వం ఇప్పుడు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, ధరల నియంత్రణపై ఫలితాలు చూపాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మోదీపై ఉన్న వ్యక్తిగత ఆదరణ ఎన్డీఏకు ఇప్పటికీ ప్రధాన బలంగా నిలుస్తోంది. మొత్తం మీద ఈ సర్వే చెబుతున్న సందేశం ఒక్కటే: ప్రజల్లో నాయకత్వంపై విశ్వాసం ఉన్నా సమస్యల పరిష్కారంపై మాత్రం మరింత వేగం కోసం ఎదురుచూపు కొనసాగుతుంది. యువతలో అసంతృప్తి, ప్రజల్లో మోదీపై నమ్మకం, ఈ రెండింటి మధ్య అసలు ట్విస్ట్ ఉంది. ఎన్డీఏకు ఇప్పటికీ ఆధిక్యం ఉన్నా రేపటి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి యువత చేతుల్లోనే ఉంది. మరి ఈ అసంతృప్తి ఓటు రూపంలో బయటపడుతుందా, లేక మోదీ నాయకత్వానికి మరోసారి జై కొడుతుందా? సమాధానం రాబోయే ఎన్నికల తీర్పులోనే. సో లెట్స్ అండ్ సీ.